హలో వెల్కమ్ టు శతాబ్ది టౌన్షిప్ రియల్ ఎస్టేట్ గురు. రియల్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ అంశాలని ఎప్పటికప్పుడు మీకు అందించడానికి ప్రతి వారం సరికొత్త సెగ్మెంట్లతో రూపుదిద్దుకుంటున్న ద వన్ అండ్ ఓన్లీ రియల్ ఎస్టేట్ ట్రెండ్ షో శతాబ్ది టౌన్షిప్ రియల్ ఎస్టేట్ గురు. హైదరాబాద్ లో ఎక్కడ ఇళ్లను కొనాలి, ఎక్కడెక్కడ ప్లాట్లు ఫ్లాట్ల ధరలు తక్కువగా ఉన్నాయి, సొంతింటి ఎంపికలో న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి, ఈ రంగంలో ఆధునిక ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తున్న యంగ్ టైకూన్ ఎవరు, నెలకు కేవలం 10,000 రూపాయలు చెల్లించి ప్లాట్ సొంతం చేసుకునే మహత్తరమైన అవకాశం, కరీంనగర్ గ్రోత్ అండ్ ప్రాస్పెక్టస్ పై లేటెస్ట్ అప్డేట్స్ తో ముస్తాబై మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది శతాబ్ది టౌన్షిప్స్ రియల్ ఎస్టేట్ గురు. సహ సమర్పణ tsnews.tv. నగరంలోని వివిధ ప్రాజెక్టుల సమాచారం కోసం యూట్యూబ్ లో ఎన్టీవీ రియల్ ఎస్టేట్ గురుకి లాగిన్ అవ్వండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల లేటెస్ట్ అప్డేట్స్ కోసం tsnews.tv ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ షో. వినూత్న ఆలోచనలు, విప్లవాత్మక నిర్ణయాలు, రేయింబవళ్లు కష్టపడే మనస్తత్వం, టెక్నాలజీని విరివిగా వినియోగిస్తూ అద్భుతమైన ఫలితాల్ని హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఆవిష్కరిస్తున్నారు సెకండ్ జనరేషన్ డెవలపర్లు. తండ్రి నుంచి వారసత్వంగా ఈ రంగంలోకి వచ్చినప్పటికీ నిర్మాణాల్లో తమదైన ముద్ర వేస్తూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు నవయువ డెవలపర్లు. అందుకే వీరి ఆధునిక ఆలోచనల్ని పరిచయం చేయడానికి ఈ వారం నుంచి శతాబ్ది టౌన్షిప్స్ రియల్ ఎస్టేట్ గురులో యంగ్ టైకూన్ అనే సరికొత్త సెగ్మెంట్ ని ప్రారంభిస్తున్నాం. సో ఈ వారం మన ముందుకొస్తున్న యంగ్ అండ్ డైనమిక్ డెవలపర్ సైబర్ సిటీ డెవలపర్స్ ఎండి శ్రీ వేణు వినోద్ గారి అబ్బాయి శ్రీవర్ధన్. యంగ్ టైకూన్ అనే సరికొత్త సెగ్మెంట్ లోకి ఈ వారం మనకి వెరీ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు సైబర్ సిటీ డెవలపర్స్ డైరెక్టర్ శ్రీవర్ధన్ గారు. మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్తారా? I've done my business administration undergraduate program from Long Island University, New York Law. So I've finished that about 3 years ago, and I've started working with the construction company and the developing company. So అప్పటి నుంచి I'm working with Cyber City itself. మీ నాన్నగారు వెల్ నోన్ ఎంటర్ప్రైనర్, సో కాబట్టి మీ నాన్నగారి నుంచి దీన్ని తీసుకున్నారు మీరు. సో ఆయన యొక్క ఇది ప్రభావం మీ వర్కింగ్ స్టైల్ మీద ఎట్లా ఉంది? నాన్నగారు is a very hard working person. There are a lot of things that నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాయి చాలా ఉన్నాయి. He's very organized and there are many things that I've learned from him. ప్రస్తుతం అసలు ఈ సైబర్ సిటీ డెవలపర్స్ లో మీ రోల్ ఏంటి? అఫ్ కోర్స్ యు ఆర్ ద డైరెక్టర్, బట్ ప్రత్యేకంగా మీరు ఈ దీంట్లో ఏ విభాగాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు? నేను ఇప్పుడు ఐఎమ్ లుకింగ్ ఇన్ టు ద కన్స్ట్రక్షన్, కంప్లీట్ కన్స్ట్రక్షన్ అండ్ ప్లానింగ్ ఆఫ్ ద హోల్ ప్రాజెక్ట్. అండ్ మోర్ ఆర్ లెస్ మేము చూసేది ఏంటంటే ది కన్స్ట్రక్షన్ సైకిల్ అనేది యూజువలీ ఇట్ టేక్స్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో వీఆర్ ఫుల్లీ ఫోకసింగ్ ఆన్ హౌ టు రిడ్యూస్ ద టైమ్ లైన్. కొత్త టెక్నాలజీస్ కానివ్వండి, కొత్త టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, అండ్ వీఆర్ ట్రైంగ్ టు గివ్ న్యూ థింగ్స్ ఇన్ టు ద సొసైటీ. సే ఫర్ ఎగ్జాంపుల్ మన క్లబ్ హౌస్ కానివ్వండి, it's a different structure. It's made completely out of a pre-engineered structure. మీరు రాకముందు ఈ యొక్క సైబర్ సిటీ డెవలపర్స్ దానికి మీరు వచ్చిన తర్వాత జరిగినటువంటి మార్పులకి స్పష్టమైనటువంటి మార్పులు తెలియజేయగలరా? అంటే మోర్ ఆర్ లెస్ ముందు కూడా it was very good, it was running well. After I've come into the company, more or less what we've done is optimized a lot of stuff.
సో దానివల్ల ఏమైందంటే మనకి ఇప్పుడు మన అమ్యూనిటీస్ కానివ్వండి, మన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానివ్వండి, సో వీవ్ జస్ట్ మేడ్ అ redesign of everything so that everything is very smooth in terms of amenities for the customers. So మనం అలా ప్లాన్ చేసాం. సైబర్ సిటీ డెవలపర్స్ లో జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, అవి ఎప్పటిలోగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు presently running is our Rainbow Vistas project, which has been there and is one of the biggest projects in Hyderabad now. And last October we've also launched Marina Skies. So Marina Skies is a very unique project. In this project we've chala intricate level of planning ayundi. So we have architects like Hafiz Contractor, and we also have international consultants from Singapore doing the landscaping and everything. So it's gone into a detailed planning has gone into the project. So అలాగే దాంతో పాటుగా ఈ సైబర్ సిటీ డెవలపర్స్ కింద మీరు ప్రత్యేకంగా స్పెషల్గా మీరు చేయాలనుకుంటున్నటువంటి లక్ష్యాలు ఏంటి? myself, in the last 1 year nunchi we are trying to promote something called affordable luxury. So my intent endante, now we want to give a product that is equivalent to a luxury product but does not come very expensive to your pocket. ఓకే మిస్టర్ శ్రీవర్ధన్, మొత్తానికి మీరు ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి ప్రాజెక్ట్స్ని చేపట్టి అనుకున్నటువంటి గోల్స్ని చేరుకోవాలి అని చెప్పేసి మా రియల్ ఎస్టేట్ గురు మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చూసారుగా శ్రీవర్ధన్ గారు చెప్పిన ఇంట్రెస్టింగ్ విశేషాలు. సో లెట్స్ టేక్ ఏ స్మాల్ బ్రేక్ ఇన్ శతాబ్ది టౌన్షిప్స్ రియల్ ఎస్టేట్ గురు. మేము ఇల్లు కొనుక్కున్నాంగా, అటుపతి తరాలు ఇటుపతి తరాలు చూసారా? అవన్నీ చూడటానికి దీని పెళ్లి కాదుగా. పెళ్ళైనా ఇల్లైనా శతాబ్ది కాలం ఉంటేనే దాని విలువ. ఖచ్చితమైన నమ్మకం, మన డబ్బుకి విలువ పెంచే అంకిత భావం ఉన్న శతాబ్ది టౌన్షిప్ తోనే అది సాధ్యం. మేం కొనేది కూడా శతాబ్ది టౌన్షిప్ వారి సువిధా ప్రాజెక్ట్ లోనే. శతాబ్ది కాలం ఉండాలంటే శతాబ్ది టౌన్షిప్ తోనే సాధ్యం. 2019 ఎన్నికల కోసం పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయా? టిఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా? శత్రువులైన కాంగ్రెస్ టీడీపీకి దోస్తీ కుదురుతుందా? మోడీ హామీలన్నీ విఫలమయ్యాయా? రాజకీయాలపై సంపూర్ణ విశ్లేషణ కోసం www.tsnews.tv రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ శతాబ్ది టౌన్షిప్ రియల్ ఎస్టేట్ గురు. నెలకు కేవలం 10,000 చెల్లిస్తే చాలు హైదరాబాద్ లో మీకు ప్లాట్ ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా చెప్పండి? అది కూడా భవిష్యత్తులో డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉన్న ప్రాంతాల్లో ఇస్తారా చెప్పండి? పైగా ఫ్యామిలీతో కలిసి వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి ఒక రిసార్ట్ లో మెంబర్షిప్ కూడా. ఇలా మీ ప్రస్తుత అవసరాలు, భవిష్యత్ లక్ష్యాన్ని సులువుగా చేరుకోవడానికి రూపుదిద్దుకుంటున్న సరికొత్త ప్రాజెక్ట్ సిల్వర్ స్ప్రింగ్స్. 2 రాష్ట్రాల ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్న సిల్వర్ స్ప్రింగ్స్ ప్రాజెక్ట్ పై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. శతాబ్ది టౌన్షిప్స్ డెవలప్ చేస్తున్న సిల్వర్ స్ప్రింగ్స్ ప్రాజెక్ట్ ని ఫార్మా కారిడార్ కి చేరువలో డెవలప్ చేస్తున్నారు. నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని సుమారు 12,500 ఎకరాల్లో ఫార్మా సిటీని డెవలప్ చేస్తోంది. దీంతో 5,000 కోట్ల దేశ విదేశీ పెట్టుబడులతో పలు పరిశ్రమలు ఇక్కడికి రానున్నాయి. అందుకే ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుని ఎంతో ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో మెరుగైన రవాణా సదుపాయాల్ని కల్పించడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఫార్మాసిటీకి 2 మెరుగైన రహదారులను నిర్మిస్తోంది. కొత్తూరు గేటు నుంచి మీర్ ఖాన్ పేట్ దాకా 105 కోట్ల రూపాయల వ్యయంతో
11 కిలోమీటర్ల రహదారి పనులు ప్రారంభమయ్యాయి. కడ్తాల్ నుంచి ముచ్చెర్ల దాకా 7 కిలోమీటర్ల రహదారిని 75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించేలా ప్రతిపాదించారు. మొత్తానికి సాగర్ రోడ్ మరియు శ్రీశైలం రహదారులను అనుసంధానం చేసేలా మొత్తం 78 కిలోమీటర్ల మేర రహదారుల్ని నిర్మించాలని మొదట్లో భావించారు. అయితే వీటితో పాటుగా తాజాగా మరో 2 రహదారుల్ని ఏర్పాటు చేయాలని టీఎస్ఐఐసి భావిస్తోంది. మొత్తం 12,500 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఫార్మా సిటీ కోసం ఇప్పటికే 6,000 ఎకరాలకు పైగా సేకరించారు. ఇందులో మౌలిక వసతుల్ని ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. మొత్తానికి అతి వేగంగా అభివృద్ధి వైపు దూసుకెళ్లుతోన్న ఫార్మా కారిడార్ చేరువలో ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మంచి అప్రిసియేషన్ ఉంటుందని చెప్పొచ్చు. ఇలాంటి డెవలప్మెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని శతాబ్ది టౌన్షిప్స్ సిల్వర్ స్ప్రింగ్స్ ప్రాజెక్టుని సుమారు 200 ఎకరాల్లో చేపడుతోంది. దీనిని 2,000 ఎకరాలకు డెవలప్ చేయాలనే బృహత్ ప్రణాళికలతో అడుగులు ముందుకేస్తోంది. ప్రభుత్వం ఫార్మా కారిడార్ ను అత్యున్నత స్థాయిలో డెవలప్ చేస్తుంది. ఇందులో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఫార్మా కారిడార్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఫలితంగా 18,000 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్న ఫార్మా కారిడార్ లో కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. సో ఎలా చూసినా ఫార్మా కారిడార్ రానున్న రోజుల్లో విశేషంగా అభివృద్ధి చెందనుంది. హైదరాబాదులో నివసించడానికి తమకంటూ ఒక సొంతిల్లుండాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ కొందరే ఆ కలను తీర్చుకుంటారు. కారణం, అధిక శాతం మంది సొంతింటి ఎంపిక విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోలేరు. తమకు నచ్చినట్టు ప్లాట్ కానీ ఇల్లు కానీ దొరక్కపోవడంతో వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారిలో చాలా మంది కొన్ని సంవత్సరాలైనా సొంతిల్లు కొనుక్కోలేరు. కానీ వారు చూస్తుండగానే స్థలాల ధరలు మాత్రం అమాంతం పెరిగిపోతుంటాయి. మరోవైపు పెరిగే రేట్లను చూసి బీపీ పెంచేసుకుంటారు. మరి ఇలాంటి అనుభవాలు వద్దనుకునేవారు కనీసం ఓ 5-6 ఏళ్ల తర్వాత అభివృద్ధి చెందే ప్రాంతాల్లో ప్లాట్ కొనుగోలు చేస్తే ఉత్తమం. ఇలాంటి వారికి పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించడానికి శతాబ్ది టౌన్షిప్స్ సిల్వర్ స్ప్రింగ్స్ అనే భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ముచ్చెర్ల ఫార్మా కారిడార్కి అతి చేరువలో సుమారు 200 ఎకరాల్లో ఈ ప్రాజెక్టుని డెవలప్ చేస్తోంది. దీనిని భవిష్యత్తులో 2,000 ఎకరాల వరకు విస్తరించాలన్న బృహత్ లక్ష్యాన్ని సంస్థ నిర్దేశించుకుంది. పైగా ఒకేసారి లక్షల రూపాయలు కట్టమనకుండా నెలసరి వాయిదాల్లో సొంతంగా ప్లాట్ కొనుక్కునే మహత్తరమైన అవకాశాన్ని సంస్థ కల్పిస్తోంది. పైగా ఇందులో ప్లాట్ కొనే వారి కోసం ప్రత్యేకంగా 5 ఎకరాల్లో అల్ట్రా మోడర్న్ రిసార్ట్ ఫెసిలిటీస్ తో డెవలప్ చేస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ వీకెండ్ విలాస్ కి సిసలైన చిరునామా అని చెప్పొచ్చు. ప్రస్తుతం 200 ఎకరాల్లో అమెరికన్ కౌంటీ విలేజెస్ తరహాలో సిల్వర్ స్ప్రింగ్స్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తోంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ లోని ముచ్చెర్లలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మా కారిడార్ చుట్టుపక్కల ప్రాంతాలు గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇందులో ప్లాట్ కొనాలంటే ముందస్తుగా నయా పైసా కూడా కట్టక్కర్లేదు. కేవలం నెలకి 10,000 రూపాయల చొప్పున 41 నెలలు కడితే చాలు. ఎంచక్కా మీకు నచ్చిన ప్లాట్ ని మీరు ఇందులో సొంతం చేసుకోవచ్చు. కాస్త పెద్ద సైజు ప్లాట్ కావాలంటే నెలకు 14,000 రూపాయల చొప్పున 40 నెలలు చెల్లిస్తే చాలు. 200 గజాల ప్లాట్ మీ సొంతం అవుతుంది. కళ్లు మూసుకొని తెరిచేలోపు 40 నెలలు పూర్తవుతాయి కాబట్టి, పైగా నెలకు కట్టేది 10,000 మాత్రమే కాబట్టి, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేడే మీకు కావలసిన ప్లాట్ ని కొనండి. ఆలస్యం చేస్తే ఇంతకంటే గొప్ప ఆఫర్ మరెక్కడా దొరకదు. వెంటనే శతాబ్ది టౌన్షిప్స్ వారి సిల్వర్ స్ప్రింగ్స్ లో నేడే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. మీ కలల గృహాన్ని సాకారం చేసుకోండి. కరీంనగర్ కొత్త స్మార్ట్ సిటీ, కరీంనగర్ న్యూ ఐటీ హబ్, కరీంనగర్ లో న్యూ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇలా హైదరాబాద్ తర్వాత అదే స్థాయిలో అభివృద్ధి చెందడానికి పరుగులు పెడుతున్న నగరమే కరీంనగర్. పైగా ఈ నగరాన్ని అత్యంత సుందరంగా అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా పట్టుదలతో ఉన్నారు. అందుకే ఈ వారం శతాబ్ది టౌన్షిప్ రియల్ ఎస్టేట్ గురువులో కరీంనగర్ గ్రోత్ అండ్ ప్రాస్పెక్టస్ పై వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు క్రెడై కరీంనగర్ ప్రెసిడెంట్ శ్రీ అజయ్ కుమార్ గారు. హలో సార్, వెల్కమ్ టు శతాబ్ది టౌన్షిప్ రియల్ ఎస్టేట్ గురు. సార్, కరీంనగర్ సిటీ స్పెషాలిటీస్ ఏంటో చెప్తారా? కరీంనగర్ పట్టణానికి
నిజాం పరిపాలనప్పటి నుంచి ప్రాముఖ్యత ఉందండి. ఇట్స్ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్యాడీ అండ్ మేజ్ ప్రొడ్యూసింగ్ డిస్ట్రిక్ట్ అండి. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ డిస్ట్రిక్ట్ అండి. అది కాకుండా న్యాచురల్ రిసోర్సెస్ కింద గ్రనైట్ కానీ కోల్ మైన్స్ కానీ చాలా ఉన్నాయండి. ఫైనాన్షియల్ పొటెన్షియల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇంప్రూవ్ అయిందండి. దీంతో రియల్ ఎస్టేట్ రంగం చాలా అభివృద్ధి చెందింది. అది కాకుండా ఇప్పుడు హైదరాబాద్కు సరిసమానంగా రియల్ ఎస్టేట్ రంగం ఇంప్రూవ్ అవుతుంది అంటే అది కరీంనగర్లో అని చెప్పాలండి. అండ్ మోర్ ఓవర్ కరీంనగర్ హ్యాస్ బికమ్ a very big educational hub and with 2 medical colleges and 14 engineering colleges. Most of the towns nearby పక్క districts నుంచి కూడా కరీంనగర్ చదువుకోవడానికి ఈ మధ్యన రావడం జరుగుతుందండి. అండ్ రీసెంట్ గా కరీంనగర్ ని స్మార్ట్ సిటీగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. దీంతో మన సీఎం గారు కరీంనగర్ ని సుందర నగరంగా తీర్చిదిద్దామన్న అదొక ఆలోచన కూడా కరీంనగర్ డెవలప్మెంట్ కు చాలా ఆస్కారం ఉందండి. కరీంనగర్ లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు డెవలప్మెంట్స్ ఎలా ఉండేవి అంటారు? అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయంటారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ఇంపార్టెన్స్ ద కరీంనగర్ డిస్ట్రిక్ట్ బట్టి కరీంనగర్ లో రియల్ ఎస్టేట్ బాగా వేగంగా పుంజుకొని సరిసమానంగా హైదరాబాద్ కు సరిసమానంగా జరుగుతుందని మేమందరం చెప్తున్నాం. కరీంనగర్ లో రియల్ ఎస్టేట్ రంగం ఎలా డెవలప్ అవుతుంది? ఫ్లాట్స్ కల్చర్ డెవలప్ అయిందంటారా? ఇక్కడ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ కొనడానికి ఏ తరహా ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారంటారు? కరీంనగర్ లో 2002-2003 నుండే ఫ్లాట్ కల్చర్ వచ్చిందండి. దానికి అనుగుణంగా ఇప్పుడు ఫ్లాట్ కల్చరే కాకుండా విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్, గేటెడ్ కమ్యూనిటీ లాంటివి కూడా ఇంకా ఈ మధ్యన కరీంనగర్ లో జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ 200 అపార్ట్మెంట్ బిల్డింగ్స్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయండి. అనదర్ 50 బిల్డింగ్స్ వరకు ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. మోర్ ఓవర్ కరీంనగర్ లో ఏంటంటే ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది. హైదరాబాద్ లాగా పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్, కంపల్సరీ అపార్ట్మెంట్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కరీంనగర్ లో ఏ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారు? కరీంనగర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడమే ఒక గొప్ప అవకాశంగా భావిస్తామండి. ఎందుకంటే కరీంనగర్ పట్టణంలో ఏ మూల, ఏ ప్రదేశంలో, ఏ సైడ్ తీసుకున్నా, ఏ రోడ్డు తీసుకున్నా అన్ని రోడ్లు డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు అపార్ట్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని రోడ్స్ లో అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. అండ్ విల్లాస్ అది తీసుకుంటే మన జగిత్యాల రోడ్డు, శాతవాహన యూనివర్సిటీ ఏరియా అండ్ హైదరాబాద్ రూట్ లో ఆల్రెడీ వచ్చినాయి. అండ్ మోర్ ఓవర్ బిల్డర్ కమ్యూనిటీ వాళ్ళు ఇంకా ప్లాన్ చేస్తున్నారు. మిగతా ఏరియాస్ లో కూడా విల్లాస్ అవి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇన్వెస్ట్మెంట్ కరీంనగర్ లో చేయడమే ఒక గొప్ప అవకాశంగా భావిస్తామండి మేము. చివరిగా డిమానిటైజేషన్ లేదా జిఎస్టీ ప్రభావం కరీంనగర్ రియల్ రంగంపై పడిందంటారా? డిమానిటైజేషన్ అన్నది నాట్ ఓన్లీ కరీంనగర్, నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి, దేశం మొత్తం ఎఫెక్ట్ అయింది. ఏ విధంగా అంటే అన్ని విధాలు ఎఫెక్ట్ అయింది. మోరోవర్ రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా ఎఫెక్ట్ అయింది. అది కాకుండా మీరు అనేది రేరా, జిఎస్టీ అంటారు. జిఎస్టీ అన్నది, రేరా అన్నది ఒక యాక్ట్, దాన్ని మనం ఏం ఆపలేం. దీంతో ఏంటి రియల్ ఎస్టేట్ రంగానికి ఎఫెక్ట్ ఎట్లా అంటే ఇంకా మనం ఇట్స్ ఎర్లీ బేబీ, మనం ఇంకా అట్లాంటి యాక్ట్ వచ్చింది లేదు. మనం దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించి ఏమైతుంది ఎఫెక్ట్ అని చెప్పడానికి ఈ జాతకాలు చెప్పే మాట కాదు. మోర్ ఓవర్ ఏంటంటే ఈ రేరా జిఎస్టీ యాక్ట్తో భవిష్యత్ తరంలో చాలా స్కేర్సిటీ పడే అవకాశం ఉందండి. అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ కానీ మన ప్రైమ్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టు అందరికీ ఇల్లు అంటే అందరికి పోవచ్చు. ఈ యాక్ట్ ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తే చాలా మంది చిన్న బిల్డర్లందరూ ఈ వ్యాపారం వదులుకొని పోవాల్సింది పరిస్థితి ఏర్పడుతుంది. దానికోసమని నేను సీఎం గారిని కానీ ఇంకెవరిని కానీ గవర్నమెంట్ని ఒకటే రిక్వెస్ట్, మా బిల్డర్స్ తరఫున కానీ మా కరీంనగర్ ప్రజల తరఫున ఈ రేరా యాక్ట్ అనేది ఏది ఉందో ఎప్పుడు కానీ కొత్త వచ్చే పర్మిషన్స్ వాటికి ఒకదానికే ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజెంట్ చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెంచర్లు అన్నిటినీ మినహాయింపిస్తే బాగుంటుందని నా యొక్క మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు.
వెరీ మచ్. లెట్స్ టేక్ another short break in Shatabdi Townships Real Estate Guru. మేము ఇల్లు కొనుక్కున్నాంగా, అటుపతి తరాలు ఇటుపతి తరాలు చూసారా? అవన్నీ చూడటానికి ఇదేం పెళ్లి కాదుగా. పెళ్ళైనా ఇల్లైనా శతాబ్ది కాలం ఉంటేనే దాని విలువ. ఖచ్చితమైన నమ్మకం. మన డబ్బుకి విలువ పెంచే అంకిత భావం ఉన్న శతాబ్ది టౌన్షిప్ తోనే అది సాధ్యం. మేం కొనేది కూడా శతాబ్ది టౌన్షిప్ వారి సువిధా ప్రాజెక్ట్ లోనే. శతాబ్ది కాలం ఉండాలంటే శతాబ్ది టౌన్షిప్ తోనే సాధ్యం. 2019 ఎన్నికల కోసం పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయా? టిఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా? శత్రువులైన కాంగ్రెస్ టీడీపీకి దోస్తీ కుదురుతుందా? మోడీ హామీలన్నీ విఫలమయ్యాయా? రాజకీయాలపై సంపూర్ణ విశ్లేషణ కోసం www.tsnews.tv రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. Welcome back to your favorite program, Shatabdi Townships Real Estate Guru. మీ పెట్టుబడికి భద్రత, సౌకర్యాలకు భరోసాని అందించే సంస్థే సాయి సూర్య డెవలపర్స్. గత దశాబ్ద కాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో చెరగని ముద్ర వేసిన ఈ సంస్థ గచ్చిబౌలి ఫైనాన్షియల్ కారిడార్ తర్వాత వచ్చే పాటి గన్పూర్ లో గ్రీన్ విల్లే అనే బ్యూటిఫుల్ లగ్జరీ ప్రాజెక్ట్ చేపడుతుంది. భవిష్యత్తులో అభివృద్ధికి ఫుల్ స్కోప్ ఉన్న పశ్చిమ హైదరాబాద్ కి కూతవేటు దూరంలో ఔటర్ రింగ్ రోడ్ కి బిహెచ్ఈఎల్ టౌన్షిప్ 3rd ఫేజ్ కి భవిష్యత్తులో రైల్వే టెర్మినల్ లా సరికొత్త చిరునామాగా మారనున్న ఈదుల నాగులపల్లి రైల్వే టెర్మినల్ కి చేరువలో దాదాపు 46 ఎకరాల్లో ఈ గ్రీన్ విల్లే ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తుంది. భవిష్యత్తులో మంచి అప్రిసియేషన్ కోరుకునే వారికి అన్ని రకాలుగా నచ్చే విధంగా రూపుదిద్దుకుంటున్న గ్రీన్ విల్లే పై ప్రత్యేక కథనం ఇప్పుడు మీకోసం. సాయి సూర్య డెవలపర్స్ గత దశాబ్దం నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో క్లియర్ టైటిళ్లు గల లేఅవుట్లను అభివృద్ధి చేస్తూ కొనుగోలుదారుల మన్ననలను పొందిన సంస్థ. కొన్నవారికి మంచి అప్రిసియేషన్ అందించడానికి డిటిసిపి, హెచ్ఎండిఏ అనుమతి గల ప్రాజెక్టుల్ని డెవలప్ చేసిన ఘన చరిత్ర గల కంపెనీయే సాయి సూర్య డెవలపర్స్. ఈ సంస్థ భవిష్యత్తులో అభివృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లోనే లేఅవుట్లను డెవలప్ చేస్తుంది. పశ్చిమ హైదరాబాద్ లో గచ్చిబౌలి, తెల్లాపూర్ల తర్వాత రెసిడెన్షియల్ జోన్ గా డెవలప్ అవ్వడానికి మంచి స్కోప్ ఉన్న ప్రాంతమైన పాటి ఘన్పూర్ లో దాదాపు 46 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో గ్రీన్ విల్లే అనే బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ప్లాటింగ్ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. అలా ప్లాట్ కొనగానే ఇలా ఇల్లు కట్టుకుని నివసించడానికి ఆస్కారం ఉన్న లేఅవుటే గ్రీన్ విల్లే. పాటి ఘన్పూర్ లో 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఈ లేఅవుట్ ని సాయి సూర్య డెవలపర్స్ ప్రారంభించింది. హైదరాబాద్ లో ప్రప్రథమ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అయిన బిహెచ్ఈఎల్ టౌన్షిప్ 3rd ఫేజ్ కి అతి చేరువలో గ్రీన్ విల్లే ఉంది. భవిష్యత్తులో రైల్వే టెర్మినళ్లకే సరికొత్త చిరునామాగా మారనున్న ఈదుల నాగులపల్లి రైల్వే టెర్మినల్ గ్రీన్ విల్లే నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ ఉంది. కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి గ్రీన్ విల్లేకి కేవలం 4 కిలోమీటర్లే. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉద్యోగులు ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా 15 నిమిషాల్లో గ్రీన్ విల్లేకి చేరుకోవచ్చు. ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతర్జాతీయ స్కూళ్లు, కళాశాలలు ఉండడం గ్రీన్ విల్లేలో నివసించే వారికి కలిసొచ్చే అంశం. నారాయణ ఐఐటి క్యాంపస్, గార్డియన్ ఇంటర్నేషనల్ స్కూల్, సమష్టి, బిర్లా ఇంటర్నేషనల్ స్కూళ్ల వంటివి అతి చేరువలోనే ఉన్నాయి. మోడర్న్ లైఫ్ స్టైల్ కోరుకునే ప్రతి ఒక్కరికి ఇట్టే నప్పే విధంగా సాయి సూర్య డెవలపర్స్ గ్రీన్ విల్లేని డెవలప్ చేస్తుంది. అందుకే ఇందులో కల్పించే సౌకర్యాల విషయంలో అసలు రాజీ పడడం లేదు. గుడ్ ల్యాండ్స్కేపింగ్, వెల్ ప్లాన్డ్ పార్క్స్ విత్ జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, ఏసీ జిమ్, యోగా సెంటర్, ఇండోర్ గేమ్స్ వంటివి ఉండాలని కోరుకునే వారికి ఫుల్ ప్లెడ్జ్డ్ క్లబ్ హౌస్ ఏర్పాటు చేస్తోంది. స్ట్రీట్ లైట్స్, 60 ఫీట్ రోడ్స్ విత్ సెంట్రల్ లైటింగ్ అండ్ మీడియన్, ఫుట్ పాత్స్, అవెన్యూ ప్లాంటేషన్ వంటి వాటికి పెద్దపీట వేసింది. భవిష్యత్ అభివృద్ధికి పక్కా స్కోప్ ఉన్నది కాబట్టి సాయి సూర్య డెవలపర్స్ అభివృద్ధి చేస్తున్న గ్రీన్ విల్లేలో నేడే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. మీ పెట్టుబడికి భద్రత, సౌకర్యాలకు భరోసా కల్పించే ఏకైక సంస్థ సాయి సూర్య డెవలపర్స్
అని గుర్తుంచుకోండి. ఇది ఇవాల్టి శతాబ్ది టౌన్షిప్ రియల్ ఎస్టేట్ గురు. మీరు ప్లాట్ లేదా ఫ్లాట్ కొనాలని సీరియస్ గా ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే 9030034591 కు కాల్ చేయండి. ఇదే నెంబర్ కు మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. లీగల్, జిఎస్టి, రిజిస్ట్రేషన్స్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా మాకు మెయిల్ కూడా చేయొచ్చు. మరి మా మెయిల్ ఐడి aprrealtv@gmail.com. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుంటుంది మీ ఫేవరెట్ వన్ అండ్ ఓన్లీ వన్ రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్ Shatabdi Townships Real Estate Guru. Until then, this is your Madhuri signing off. Bye-bye.